నా మాట దేవుడు వింటున్నాడు, నన్ను దేవుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో భక్తిని కాపాడేసుకోవచ్చు. ఎప్పుడు కాపాడుకోవచ్చు? అసలు భక్తిని ఎప్పుడు కాపాడుకోవాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే కాపాడుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వేం కాపాడుకోక్కర్లేదు. ఆ 10 మంది నిన్ను కాపాడేస్తారు. ఆ 10 మందిని చూసి నువ్వు భయపడతావు. వీళ్ళ దగ్గర నేను జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ దగ్గర నేను జాగ్రత్తగా మాట్లాడాలా, వీళ్ళ దగ్గర నేను భక్తిగా నటించాలి, అది భక్తిగా ఉండాలా, భక్తి చేస్తున్నట్టుగా ఉండాలి, వీళ్ళ దగ్గర నేను ప్రార్థన చేయగలిగి ఉండాలి. అలా కాదు మన దేవుడు కోరుకునేది. ఈ 10 మందిలో ఉన్న దానికంటే ఒంటరిగా ఉంటుంది చూసావా, అక్కడ చూపించాలా మన పవిత్రతను, అక్కడ చూపించాలా మన ప్రార్థనను, అక్కడ చూపించాలా మన భక్తిని. ఎందుకో తెలుసా? ఇది కరెక్ట్ టైం. ఏ టైం అది? ఒంటరికి ఉన్నప్పుడే ఇది కరెక్ట్ టైం. ఒంటరికి ఉన్నప్పుడే ఇది పరిశుద్ధత. దాన్ని దేవుడు కోరుకుంటాడు, దాన్ని లెక్కించుకుంటాడు దేవుడు. దాన్ని బట్టి మనకి వస్తుంది.